హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు సంవత్సరం పాటు నిల్వ ఉండే గుమ్మడి వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నా. ముందుగా ఒక గుమ్మడికాయని తీసుకుని శుభ్రంగా వాష్ చేసి ఉప్పు పసుపు వేసి ఓవర్ నైట్ దాన్ని ఒక క్లాత్లో వేసి ఉంచాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ముక్కలన్నిటిని గట్టిగా వాటర్ లేకుండా పిండుకుని ఉంచుకోవాలి. అలాగే ఇందులో 10 పచ్చిమిరపకాయలు అలాగే 100 గ్రాముల అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గుమ్మడికాయ ముక్కలు కట్ చేసిన వెంటనే కొలుచుకోవాలి. నాకు కొంచెం ముక్కలు అయ్యాయి, అందుకనే నేను 1/2 కేజీ మినపగుళ్ళని నానబోసాను. వాటిని 2 గంటల సేపు నాననివ్వాలి. ఎప్పుడైనా సరే మనం మినపగుళ్ళని ఎక్స్ట్రానే వేసుకోవాలి. పిండి ముక్కలు కలుపుకుని దాని కన్సిస్టెన్సీని బట్టి మనం పిండి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కలుపుకున్నటువంటి మినపగుళ్ళను గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకుందాము. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత అందులో మనం పిండుకున్నటువంటి బూడిద గుమ్మడికాయ ముక్కల్ని యాడ్ చేసేద్దాము. అసలు వాటర్ లేకుండానే వేయాలి బూడిద గుమ్మడికాయ ముక్కల్ని. ఇలా మొత్తం అన్నీ వేసేసాక ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ముందుగా చెప్పినట్టుగానే పిండి కన్సిస్టెన్సీ బట్టి మనం ఇంకా మినపిండి వేయాలా వద్దా అనేది చూసుకుంటూ కలుపుకోవాలి. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు వేసేసుకోవాలి. ఇందులో మనం జీలకర్ర కూడా యాడ్ చేసుకుని సాల్ట్ అన్నీ సరిపోయా లేవా చూసుకుని వడియాలు పెట్టేసుకోవడమే. మనం ఇలా అన్ని వడియాల్ని పెట్టేసుకోవడమే. ఇవి డ్రై అవ్వడానికి 2 to 3 days పడుతుంది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.